క్రీస్తు యొక్క నమూనా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి 25 వచనాల వరకు యేసుక్రీస్తు యొక్క నమూనా కనబడుతూ ఉంది. మనం ఎలా జీవించాలి, మనము ఎలా బ్రతకాలి, అసలు ఈ పత్రిక యొక్క ఉద్దేశం మీకు చెప్తా వినండి. పేతురు పత్రిక ఎందుకు రాశాడు? ఈ పత్రిక 2 పత్రికలు ఉద్దేశం ఏంటి అని అంటే, క్రైస్తవులు శ్రమలు పడుతుంటే ఆ శ్రమలలో ఉన్నటువంటి క్రైస్తవులను ధైర్యపరచడానికి రాసినటువంటి పత్రికలు ఇవి. క్రీస్తు శకము 64వ సంవత్సరంలో నీరో చక్రవర్తి రోమ్ పట్టణాన్ని తగలబెడితే, రోమ్ నగరాన్ని తన ఆలోచన ప్రకారం కట్టించాలి, రీమోడల్ చేయాలి అనేటువంటి ఉద్దేశంలో ఉన్నవన్నీ పడగొట్టి తన ఆలోచనల ప్రకారం కొత్త బిల్డింగ్స్ కట్టాలా, తన ఆలోచన ప్రకారం రోమ్ నగరాన్ని నిర్మించాలనే ఉద్దేశంలో ఉన్న వాటిని తగలబెట్టిస్తే, మరి ఉన్నవన్నీ తగలబెడితే మనుషులకి ఏంది ఇది అంటారు కదా. కాబట్టి ఈ నెపాన్ని క్రైస్తవుల మీదకి వేసి ఎవరు చేశారు, ఇది ఎందుకు తగలబెట్టారని వాళ్ళు క్రైస్తవులు వాళ్ళు ఉంటారు కదా, రిజిస్ట్రేషన్ లేని మతం అది. ఆ కాలంలో గుర్తించదగిన మతముగా క్రైస్తవం లేదు, కేవలం శిష్యులు శిష్యులు శిష్యులు. ఏదో కొత్త మతం వచ్చింది, కొత్త గుంపు వచ్చింది, క్రీస్తును అనుసరించేటువంటి వాళ్ళు వచ్చారు అని గుర్తింపు పొందని మతముగా క్రైస్తవం అంటే ఈ క్రైస్తవుల మీద నెపం పెడితే, క్రైస్తవులకు వచ్చేటువంటి శ్రమలు, ఆ శ్రమలలో ఎలాగున విశ్వాసులు బ్రతకాలో నేర్పించడానికి రాయబడిన పత్రిక ఈ పేతురు పత్రికలో. ఈరోజు మనకు కూడా క్రైస్తవులకి శ్రమలు కష్టాలు ఉన్నాయా లేవా? కాబట్టి నీకు నాకు సూట్ అయ్యే పత్రికే అనుకుంటున్నాను. ఓకే, పత్రిక ఉద్దేశంతో రాశారు. ఇప్పుడు ఈ 21వ వచనానికి ముందున్న పదం 2 పదాలు చదవండి, 3 పదాలు చదవండి అన్న. 21వ వచనానికి ముందు ఉన్న 3 పదాలు ఏమిటో, మీరు తెలుగు టీచర్లు అయ్యండి కూడా. ఇందుకు మీరు పదాలు, ఇందుకు మీరు పిలువబడితిరి అని అన్నాడు. మీరు ఏనండి 18 నుండి ఉన్నటువంటి విషయాలు. 18వ వచనం నుండి, పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రం కాక ముష్కరులైనటువంటి యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండండి. ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించని ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేం ఫలము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి, ఇందు నిమిత్తం మీరు పిలువబడ్డారు. సో క్రైస్తవులకి శ్రమలు వస్తాయి. నువ్వు తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నావని కాదు. ఇప్పుడు నీకేదో కష్టం వస్తుందని అంటే నువ్వేదో తప్పు చేసావనే ఉద్దేశం కాదు. యేసు ప్రభు ఏం తప్పు చేశాడని ఆయనకు అన్ని కష్టాలు వచ్చాయి, అంత శ్రమ పడ్డాడు కదా. ఆయన అన్నాడు, లోకము నన్ను ద్వేషిస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మిమ్మల్ని కూడా, ఇది అర్థం చేసుకోవాలా. నాకెందుకు శ్రమలు, ఎందుకు కష్టాలు, ఎందుకు ఈ శోధనలు? అయ్యో, క్రైస్తవులం కాబట్టే అవి వస్తాయి. నేను దేవుళ్ళలోకి వచ్చాను, నా కష్టాలన్నీ పోయినాయి అని చెప్తే అది అబద్ధం. నువ్వు దేవుళ్ళలోనికి వస్తే నీకు శ్రమలు అనేవి ఎక్కువ అవుతాయి. అది వాక్యానుసారమైనటువంటి పద్ధతి. ఇందు నిమిత్తం మీరు పిలువబడితే, మేలు చేసి శ్రమ సహించితే అది దేవుని యొక్క విధానం.
ఎందుకు వచ్చాయి అనే విషయాలు 4వ అధ్యాయంలో 4వ వచనంలో కూడా చూస్తాం. అపరిమితమైన వారి దుర్వ్యాపారాలలో మీరు వాళ్ళతో కూడా వెళ్ళరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అబ్బో వచ్చాడయ్యా పెద్ద నీతిమంతుడు అంటుంటారు. అది సహజమే. కాబట్టి వాళ్ళలాగా కలిసి వాళ్ళలాగా తిని వాళ్ళలాగా తిరిగి వాళ్ళలాగా అలవాటు వాళ్ళలాగా పద్ధతులు వాళ్ళలాగా ఉందనుకో, అప్పుడు నిన్ను ఎవరు అంటారు? ఎవరన్నా అంటారా? ఏమనరు కదా. కాబట్టి క్రైస్తవుడు అయ్యావు, క్రొత్త జన్మ పొందావు, మారు మనసు పొందావు. ఈ క్యారెక్టర్ అంతా నీలో బయటపడేటప్పుడు ఏమవుతుంది అని అంటే నిన్ను లోకం చూస్తుంది, శ్రమ పెడుతుంది అంతే. ఎందుకు వస్తాయి ఈ శ్రమలు అంటే క్రైస్తవులు అయినందుకే వస్తాయి. నువ్వు ఆత్మీయంగా క్రీస్తు చెప్పినటువంటి పద్ధతుల్లో నడుస్తూ ఉంటావంటే వస్తాయి. సో వస్తాయి సరే, వాటిలో మనం ఏంటి ఎలా జీవించాలనేది నేర్పించడానికి వచ్చినటువంటి ఒక క్రీస్తు నమూనా, క్రీస్తు ఏం చేశాడనే విషయాలు. అందుకోసం మీరు పిలువబడ్డారు. కష్టాలు వస్తాయి సరే, ఓకే, అందుకోసమే మీరు పిలువబడ్డారు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మీరు అందుకోసమే పిలువబడ్డారు. 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించండి. నీకు కష్టాలు వస్తున్నాయి అక్క, మీకు కూడా శ్రమలు వస్తున్నాయి. ఓకే అయ్యా, మీకు శ్రమలు వస్తున్నాయి. ఓకే, మీరు పిలువబడింది ఎందుకు? ఇందుకొరకే మీరు పిలువబడ్డారు అని చెప్తున్నాడు ఇక్కడ. పైన మాట ఏంటి? ఇందు నిమిత్తమే మీరు పిలువబడితిరి. మీరు మంచి చేస్తారు, శ్రమలు వస్తాయి, ఇందుకోసం మీరు పిలువబడ్డారు అని అన్నాడు. 3వ అధ్యాయం 9వ వచనంలో చదివిన మాట ఏంటంటే ఆశీర్వాదానికి వారసులగడానికి మీరు పిలువబడ్డారు. మీరు పిలువబడింది అందుకు, మేలు చేయడానికి, మంచి చేయడానికి, ఆశీర్వాదం పొందడానికి, ఆశీర్వాదంగా ఉండటానికి. అందుకోసం మీరు పిలువబడ్డారు. ఆశీర్వాదానికి మీరు వారసులు అవ్వాలి. ఆశీర్వాదానికి మీరు వారసులు అవ్వాలి. మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకోసం పిలువబడ్డారు. కాబట్టి వాళ్ళు ఏదో కీడు చేశారని మీరు కీడు చేయడం, వాళ్ళు ఏదో దూషించారని మీరు దూషించడం మీరు చేయకూడదు అని అన్నాడు. 1వ అధ్యాయం 15వ వచనంలో ఏం చెప్పాడు? 1వ అధ్యాయం 15వ వచనం 14 నుంచి ఉంటుంది. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అని రాయబడి ఉంది. కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, అడుగు మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండండి. పిలువబడ్డారు. మీరు ఇందుకొరకే మీరు పిలువబడ్డారు. మేలు చేయడానికి పిలువబడ్డారు, ఆశీర్వాదంగా ఉండటానికి పిలువబడ్డారు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. ఇందుకోసమే పిలువబడ్డారు. అవతల వారి నుంచి వచ్చేటువంటి కీడు, దూషణ, వాటికి మీ రెస్పాన్స్ ఎలాగ ఉండాలి అనే విషయాలు గుర్తు చేస్తామని పిలువబడ్డారు మీరు. కాబట్టి మీరు ఇందు నిమిత్తం పిలువబడ్డారని చెప్పి 2వ అధ్యాయం 20వ వచనం లాస్ట్ పదం, ఇందు నిమిత్తం మీరు పిలువబడ్డారు. కాబట్టి మీకు మోడల్గా, మాదిరిగా యేసు ప్రభు ఉన్నాడు. అందుకని క్రీస్తు యొక్క నమూనా అని నేను బోర్డు మీద రాసి, క్రీస్తు యొక్క నమూనా. ఎలా ఉంది నమూనా? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు అని అంటుంది. ఇప్పుడు 3వ అధ్యాయం 18వ వచనం రండి. 18వ వచనంలో ఏముంది? దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. వినండి, క్రైస్తవులు కష్టాలు శ్రమలు, మాకు శ్రమలు, హింసలు, అవమానాలు అనుకుంటున్నాం కదా.
క్రీస్తు యొక్క నమూనా ఏంటో గుర్తుపెట్టుకోండి. మీరు పిలువబడిన ఉద్దేశం మాత్రం పక్కాగా ఉంది. అదేందో చెప్పబడింది. దేవుని చిత్తం అలాగుండే మేలు చేసి కీడు చేసి శ్రమ పడితే దానికంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరములో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే ఆయన శ్రమపడెను. యేసుక్రీస్తు శ్రమపడ్డాడు. ఇప్పుడు నీకేదో శ్రమ అని నువ్వేదో శ్రమగా, ఆయన శ్రమపడ్డాడు. ఎందుకు? అనేకులను దేవుని యొద్దకు తెచ్చుట కొరకు. వినండి, యేసు యొక్క నమూనా ఎలాగో నీకు వచ్చేటువంటి శ్రమల్లో ఆయన వైపు చూడు. ఆయన ఒక బ్లూ ప్రింట్గా మనకి కనిపిస్తూ ఉంటాడు. నమూనా. ఇప్పుడు ఆయన శ్రమ పడ్డాడు అనే మాట ఇక్కడ చూస్తున్నాము. 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంటుంది. 4వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా చేసుకోండి. ఆయన శ్రమ పడ్డాడు, నేను కూడా శ్రమ పడతాను. క్రైస్తవుడు అయ్యావు, నువ్వు మంచోడివే, నువ్వు మేలే చేస్తున్నావు, నువ్వు మంచిగానే ఉంటున్నావు, కానీ నాకే ఎందుకు అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఎందుకు? యేసు ప్రభువును ఒకసారి చూడు. ఆయన మంచి చేశాడు, ఆయన మేలే చేశాడు, అనేకులను దేవుని యొద్దకు తేవడానికి ఆయన ఎంతో చేశాడు, కానీ ఆయన శ్రమ పడ్డాడు అనే మాటలు చూస్తున్నాం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక అట్టి మనస్సును ఆయుధంగా చేసుకోండి. సో ఆయన శ్రమ పడ్డాడు. ఎట్లా శ్రమ పడ్డాడు? చాలా మోడల్ అండి. మనం ఇక్కడ చదివినటువంటి ఈ 21వ వచనంలో క్రీస్తు మీ కొరకు బాధపడి అనేసరికి మాట మనం ఇక్కడ శ్రమపడి అని అర్థం చేసుకోవాలా. బాధపడి అంటే కూర్చొని ఏడ్చేయడానికి కాదు. బాధ అంటే కొన్ని పదాలు మనము సరిగ్గా అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్న కాంటెక్స్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మీ కొరకు బాధపడి అంటే బాధపడ్డ వాళ్ళు అంటే మన ఫీలింగ్ ఏం అర్థమవుతుంది? మనకు బాధపడుతున్నాడు అంటే ఏం చేస్తున్నట్టు? ఏడుస్తున్నాడు కూర్చొని, అదే కదా. ఇప్పుడు క్రీస్తు మీ కొరకు బాధపడి అని అంటే మీ కొరకు బాధపడి కూర్చొని మూలుగుతూ ఏడుస్తున్నాడనే కాదు. కాంటెక్స్ట్ ఏంటి అని అంటే మీ కొరకు శ్రమపడ్డాడు. దాని గురించే కదా ఉద్దేశం. కాంటెక్స్ట్ అదే కదా. క్రైస్తవులకు వచ్చేటువంటి శ్రమలు అదేనే కదా. కాబట్టి క్రీస్తు యొక్క శ్రమల విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీ కొరకు క్రీస్తు కూడా శ్రమపడి కొన్ని శ్రమలు ఎగ్జాంపుల్గా చూయించాడు అని చూసాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనము మనం చదువుదాము. అది కాదు ఏంటి? నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయండి అని అన్నాడు. మీకు మాదిరిలా చూశాను. కాబట్టి యేసు ప్రభువు శ్రమపడ్డాడు అని అంటే ఆయన మనకి ఈ శ్రమల్లో ఒక మోడల్గా ఆయన ఉన్నాడు, ఆయన చూపించాడు. ఇప్పుడు అక్కడ కాళ్ళు కడిగిన పరిస్థితి కదా, నేను ఇలా చేశాను, మీరు కూడా అలా చేయండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనము. ఇది మీకు తెలుసు. 28 ఏమో ప్రయాసపడి, ఇప్పుడు 29 నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకోండి,
సో నా దగ్గర నేర్చుకోండి. నేను మీకు మోడల్, నేను మీకు మాదిరి. మనకు వచ్చేటువంటి కష్టాల విషయాలు కూడా యేసు ప్రభు మనకు ఒక మోడల్, ఒక మాదిరి అనే విషయాన్ని చూస్తున్నాం. మాదిరి అనే విషయాలు ఒక మోడల్, లేకపోతే ఇక్కడ పలికిన మాట నమూనా, ఇవన్నీ మనకు ఎక్కడ కనపడతాయనంటే చదువుకునేటప్పుడు పిల్లలకి నేర్పిస్తాం. టీచర్స్ ఒక మోడల్, ఒక నమూనా ఇచ్చి దీని ప్రకారం మీరు ఇలా గీయండి. ఇప్పుడు అలా రాపియాడు, ముందు ఆయన రాసి ఇలా చూపించి ఇలా రాయి అని చేయి పట్టుకొని మరి దిస్తే ఆ నమూనాలో పిల్లోడు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, యేసు యొక్క నమూనా. యేసుక్రీస్తు మన కొరకు ఆయన చేసినటువంటి విధానం, ఆయన అనుసరించినటువంటి విధానం, వాటిని మనమేం చేయాలి అని అంటే వాటిని మనం అనుకరించాలి. తన అడుగుజాడల వలన ఆయన చేసినట్టే మనం చేయాలి. ఆయన జీవితాన్ని మనం ఈ లోకంలో ప్రదర్శించాలి. యేసు శ్రమ పొందాడు, తన జీవితాన్ని మన ముందు ఉంచాడు. మంచివాడు ఆయన, తన జీవితాన్ని మన ముందు ఉంచి మీరు కూడా అలాగా ఉండండి అని ఒక నమూనాగా ఆయన మనకు కనపడుతున్నాడు. ఇప్పుడు ఆయన రక్షించినటువంటి మనలో, ఆయన జీవంలో మనం ఉన్నాం కదా. ఆ జీవం ఆయన ఆయన ఎలా బ్రతికాడో అలాంటి విషయమే మనలో కూడా జరగాలని ఆయన కోరుకుంటున్నాడు. మీరు నావారు, నాలాగా ఉండాలి అన్నట్టు మరి దాన్ని మనం కొనసాగించాలి కదా. కాబట్టి ఆయన మనకి ఒక మోడల్గా ఉన్నాడు అనే విషయం చూస్తాం. 22వ వచనం చూద్దాం. పేతురు పత్రికలోకి వద్దాం. 22వ వచనంలో ఏముందనంటే, ఆయన మరి ఎలాగైనా ఆయన మనకి మోడల్గా ఉన్నాడు. ఆయన పాపము చేయలేదు. యేసుక్రీస్తులో పాపం అనేదే లేదు. యేసుక్రీస్తులో పాపమే లేదు. ఈ విషయాన్ని మనము బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల చూడవచ్చు. మీరు చదువుతానంటే టకటక కొన్ని రెఫరెన్సులు చెప్తా, చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయన. కాబట్టి ఆయన పాపము చేయలేదు అనే దానికి ఆయన పాపము ఎరుగలేదు అనే మాటలు చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడు, పాపము ఎరగనివాడు, పాపము లేనివాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను అని మీకు తెలియను, ఆయన యందు పాపము ఏమీ లేదు. యేసుక్రీస్తులో పాపం లేదు అనే విషయాలు చెప్పడానికే ఈ వచనాలు మీకు చూపిస్తున్నా. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనములో ఆయన చెప్పిన మాట, నా యందు పాపమున్నదని ఎవడు స్థాపించును? యేసుక్రీస్తులో పాపము లేదు అని. మరి ఆయన కోర్టుకు వెళ్ళినప్పుడు తప్పు చేశాడా లేదా అని తేలుద్ది కదా. లూకా సువార్తలో 23వ అధ్యాయం 4వ వచనం, పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములను చూసి, ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరము కనపడలేదు, ఆయనలో ఏమీ కనపడలేదు పిలాతు అంటున్నాడు. 14వ వచనం చదవండి.
ఓకే ఓకే ఒక్కటే నేరం కనపడలేదు నాకు. తర్వాత 22వ వచనం, నాకేం కనపడలేదు నేరమేమి. 41వ వచనం అలాగే, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. దొంగలు చెప్తున్నారు, జడ్జీలు చెప్తున్నారు, దేవుడే చెప్తున్నాడు, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నాడు. సో యేసుప్రభులో తప్పేమీ లేదు, ఆయనలో పాపమేమీ లేదు, ఆయన నోట ఏ కపటము కూడా లేదు అని అన్నాడు. కపటము కూడా కనుగొనబడలేదు. కపటము లేదు అని అంటే ఎవ్వరూ ఆయన నోట ఫలానా కపటం మాట మాట్లాడానని చెప్పడానికి అర్హత కూడా లేదు యేసుప్రభుకి. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం మనకు బాగా పరిచయమైన అధ్యాయము, 53వ అధ్యాయం 7వ వచనంలో చెప్పుకున్న మాట అది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో చదవండి. దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. సో మౌనంగా ఉండినట్టు ఆయన అలాగున్నాడు. కాబట్టి ఆయన నోట ఏ కపటం లేదు. ఆయన మాట్లాడాడు అని అంటే అందులో ఏమి కపటం ఏమీ ఉండదు. పైన ఒకటి లోపల ఒకటి ఇట్లాంటి క్యారెక్టర్ కాదు ఆయన. కపటంతో కూడిన మాటలు ఆయన నోట ఎవ్వరు కనుక్కలేరు, అసలు అలా కనుగొనలేదు. ఆయనలో పాపం లేదు, ఆయన నోట కపటం లేదు. లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనంలో, అప్పుడు అందరూ ఆయన చూసి సాక్ష్యమిస్తూ ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకి ఆశ్చర్యపడ్డారు. సో ఆయన మాటలు ఎట్లుంటాయంటే కపటం కలిగిన మాటలు కాదు. ఎలాగుంటాయి? ఏ మాటలు? అందుకే మీరు దయ కలిగిన మాటలకి అవి జనాలకు ఆశ్చర్యమైనవి. సో ఆయన మాటల్లో, ఆయన నోట కపటము లేదు, ఆయన యందు పాపము లేదు అనే విషయాలు చూస్తాము. కాబట్టి ఇలాగన తప్పు చేయలేదు ఆయన. అదే కదా కాన్సెప్ట్. యేసుక్రీస్తు యొక్క నమూనా, ఆయనలో ఏ తప్పు లేదు, ఆయన నోట ఏ కపటము లేదు. మరి చదువుకునేటువంటి మాటల్లో మరి ఆయన మనకు మాదిరి ఎలాగున్నాడు ఇక్కడ చూస్తే, అలాంటి వాడు ఆయన నోట ఏ కపటము కనపడలేదు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి ఆయన బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి. ఇక్కడ మనకు వచ్చే భాగాల, మనకు వచ్చేటువంటి కష్టాల్లో ఆయన మనకు నమూనా అంటే మరి యేసుప్రభు ఎలాగున దాన్ని డీల్ చేశాడు. ఆయనలో ఏం తప్పు లేదనే విషయాన్ని మనకి క్లారిఫై అయింది. ఆయన నోటి మాటలు కూడా కపటం ఏమీ లేదు అనే విషయాలు క్లారిఫై అయినాయి. మరి ఆయన ఎలాగున దాన్ని డీల్ చేశాడు వచ్చేటువంటి శ్రమలని, కష్టాలని అని అంటే, న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు కదా. ఓవరాల్గా దేవుడు ఉన్నాడు కదా, కాన్సెప్ట్ అది. ఇదంతా దేవుని ఆధీనంలో ఉంది కదా, విశ్వమంతా దేవుడు కదా, దేవుని కలిగించింది కదా, దేవుని ప్రభుత్వానికి చెందింది కదా, అంతే కదా క్రైస్తవమయం. సో మన పైన ఆయన ప్రభువు అని అంటే నీ మీద పరిపాలకుడు. సో దేవుని ప్రభుత్వానికి చెందినటువంటి మనము, యేసు ప్రభు కూడా జీవిస్తూ ఉన్నాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది
కాదు, వేరే రాజ్యం, వేరే ప్రభుత్వం. మీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండొచ్చు, కానీ దేవుడు పెట్టినవి మాకు ఉంటాయి. ధర్మశాస్త్రం ఉండొచ్చు, ఏంటది? నరహత్య చేయకూడదు, మనిషి చంపు. మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వంలో మా రూల్స్ మాకున్నాయి. ఏంటా రూల్సు? వ్యర్థుడాన్ని తిట్టినా, ద్రోహి అనన్నా, సో మా రూల్స్ మాకున్నాయి. వ్యభిచారం తప్పని మీ రూల్స్ ఉండొచ్చు, కానీ దేవుని ప్రభుత్వంలో మా రూల్స్ ఏంటి అని అంటే, వ్యభిచరించకూడదని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేదని మా దేవుడు చెప్పింది ఏంటంటే ఏంటది? సో రూల్స్ ఉన్నాయి, ప్రభుత్వం ఉంది, దేవుని ప్రభుత్వం ఉంది. మన ప్రభుత్వాలు ఉండొచ్చు, కానీ వీటన్నిటిపైన ఆయన ప్రభుత్వం ఉంది. పిలాతున్నాడు, ఇదిగో నిన్ను వదిలిపెట్టడానికి, నిన్ను శిక్షించడానికి నాకు అధికారం ఉందన్నట. అది నీకు ఆయన ఇచ్చాడులే. సో ఓవరాల్గా యేసు ప్రభు ఎలా బ్రతుకుతూ ఉన్నాడు అని అంటే, పిలాతు చెప్తున్నాడు కానీ ఈయనలో తప్పు లేదు, ఈయనలో నేరం కనపడలేదు అంటున్నాడు. కానీ యేసు ప్రభు అయితే ఎలాగున్నాడు? ఈ పిలాతుకు పైన ఇంకొక గవర్నమెంట్ ఉంది అని నమ్ముతున్నాడు. అవునా? సో అది దేవుని యొక్క ప్రభుత్వం. దేవుని ప్రభుత్వం అనేసరికి మీకు కొన్ని చట్టాలు ఇవన్నీ గుర్తు రావాలి. ఉంటాయా లేవా? ప్రభుత్వం అనగానే ప్రభుత్వంలో చట్టం ఉంటుంది. చట్టం అనేసరికి మంచి ఏంటి, చెడ్డ ఏంటి, మరి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష, తీర్పు ఇవన్నీ ఉంటాయా లేవా? అదే దేవుని ప్రభుత్వం కింద ఉన్నాము. దేవుడు సరి అయినటువంటి తీర్పులే తీరుస్తాడు. ఇక్కడే 23లో న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు అని అన్నాడు అక్కడ. సో దేవుని యొక్క జడ్జిమెంట్ అది న్యాయంగా ఉంటుంది. వచ్చినటువంటి కష్టాల్లో ఇవి ముందున్నటువంటి విషయాలన్నీ గమనించట్లేదు. ఓవరాల్గా దేవుడు చూస్తున్నాడు కదా, ఆయన తీర్పు న్యాయంగా ఉంటుంది కదా అనేటువంటి ఆ విషయంలో చూస్తున్నాం. 4వ అధ్యాయానికి రండి. ఇదే పత్రికలో 4వ అధ్యాయం 5-6 వచనాల్లో సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధంగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. ఈ తీర్పరి ఎలాంటి తీర్పరి? న్యాయంగా తీర్పు తీర్చేవాడు. ఇప్పుడు చదువుకున్న మాటల్లో సజీవులకును మృతులకును తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నవారు. అలాంటి దేవుడు లెక్క మొత్తం సెటిల్ చేస్తాడు ఆయన, అందులో డౌట్ ఏమీ లేదు. ఓవరాల్ ప్రభుత్వం ఆయనదే. దేవుని ప్రభుత్వంలో ఉన్నాం మనం. యేసు ప్రభు అలా బ్రతికాడు, అందుకే ఆయనను నమూనాగా చూపిస్తున్నాం మనం. కాబట్టి దేవుని తీర్పుకు లోబడినటువంటి వ్యక్తిగా, న్యాయముగా తీర్పు తీర్చు సిద్ధంగా ఉన్నటువంటి వాడిగా చూస్తూ 17వ వచనం చదువు. ఇక్కడే 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉంది, అది మన యొద్దనే ఆరంభమైతే. సో తీర్పు అనేది దేవుని ఇంటి వద్దనే ఆరంభమైంది, దేవుని ఇల్లు. పేతురు రాసిన 2వ పత్రికలో కూడా చదువుదాం. 2వ పత్రికలో 2వ అధ్యాయం. ఓకే, 2వ అధ్యాయంలో 3వ వచనం 4వ వచనం చదువుదాం. వారు అధిక లోబులై కల్పనా కథలు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందరు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు, దొంగ మినిస్ట్రీలు చేసే వాళ్ళకి అదే, అంతేగా, కల్పనా కథలు చెప్పి బాగా పోగేసుకొని చేసుకునే వీళ్ళకి ఉందంట. అది చెప్తున్నాడు. ఆలస్యము చేయదు
ఓకే, 4వ వచనం. దేవదూతల పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమంది కటిక చీకటి గల బిలములు తోసి తీర్పుకు. సో దేవుడు ఏదైనా తీర్పు తీర్చి సెటిల్ చేస్తాడనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. 9వ వచనం కూడా చదువుదామా ఇక్కడ. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను, ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. ఎవరైనా సరే, ఇక్కడ చదివిన లిస్ట్ ఉంటుంది కదా, దుర్నీతి పరులు, ముఖ్యంగా మలినమైన దురాశ కలిగినటువంటి శరీరానుసారులు, ప్రభుత్వాన్ని నిరాకరించి దేవుని మాటలు పట్టించుకోకుండా, దేవుని ఆజ్ఞలు పట్టించుకోకుండా, నీకు నచ్చితే చేసి నీకు నచ్చకపోతే చేయకుండా, వీళ్ళందరినీ తీర్పు దినము వరకు కావలిలో ఉంచడానికి ప్రభు సమర్థుడు. ఎవరు తప్పించుకునేది ఏడంగా. సో ఓవరాల్గా ఆయన తీర్పు ఉంటుంది అనే విషయాన్ని యేసు ప్రభు నమ్ముతున్నాడు. 3వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుదాం. అయితే ఇప్పుడున్న ఆకాశం భూమి భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగుతున్న వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై ఒక రోజున అగ్నితో మొత్తం ప్యూరిఫై చేయబోతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకుందాం. సో ఎప్పుడైతే నీకు శ్రమ వస్తుందో, యేసు ప్రభు ఫాలో అయినటువంటి విధానం ఏంటి? ఆయన మీద ఏదో అన్నారు, ఆయన ఫాలో అయింది విధానం ఏంటి? దేవుని తీర్పుకు అప్పచెప్పుకుంటున్నాడు. అక్కడ ఉంది ఆయన మైండ్. మీకు అర్థమవుతుంది కదా. ఒకవేళ నేనే తప్పు చేశాను అనుకో, దేవుని అల్టిమేట్ తీర్పు ఉంది. ఒకవేళ వాళ్ళు తప్పు చేశారనుకో, దేవుని అది. క్రైస్తవుడు, నువ్వు మంచివాడివే, నీకు కష్టాలు వస్తున్నాయి, ఓకే, నీకు శ్రమలు వస్తున్నాయి. ఎట్లా? యేసు ప్రభు ఈ పనే చేశాడు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటి మాటల్లో కూడా కపటం ఎవరు కనుక్కోలేదు. అలాంటి ఆయన ఎందుకు అలాగొచ్చి బ్రతికాడు అని అంటే, ఇలా బ్రతికాడు. ఇది ఒక నమూనా. సో ఓవరాల్గా దేవుని తీర్పునకు, దేవుని తీర్పు ఎలా ఉంటుంది అని అంటే, వీళ్ళరా కొన్ని క్రమశిక్షణ కొరకు ఆయన తీర్పులు తీర్చాడు. దేవుని తీర్పు ఎలాగుంటుంది అంటే, మన పాత నిబంధనలు కొన్ని చూసాం. రకరకాల తీర్పులు ఉన్నాయి. కొన్ని డిసిప్లిన్ చేయడానికి, ఇశ్రాయేలు ప్రజలు ఏదో తప్పు చేశారు, వాళ్ళని డిసిప్లిన్ చేయడానికి కొన్ని తీర్పులు తీర్చి మీరు ఓడిపోతారు, మీరు గెలుస్తారు, ఇలాంటివి కొన్ని చెప్పాడు. కొన్ని విధి విధానాలు, మీరు ఇలాగుంటేనే అని కొన్ని చెప్పాడు, మీరు ఇలాగ చేస్తేనే చెయ్యండి, ఇలాగ కొన్ని రూల్స్ విధి విధానాలు పెట్టి అది తప్పిపోతే వాడికి శిక్ష, ఇలాంటి కొన్ని తీర్పులు దేవుడు చేశాడు. అంతేకాకుండా కొన్ని నిత్య నాశనానికి సంబంధించిన తీర్పులు. ఇప్పుడు దేవదూతలు ఆఖరి దినం వరకు కొన్ని తీర్పులు, రకరకాల తీర్పులు. దేవుని తీర్పులు ఎలాగుంటాయి? కొన్నేమో క్రమశిక్షణ కొరకు చేసిన తీర్పులు ఉన్నాయి, కొన్నేమో విధి విధానాల కొరకు, అంటే ఆయన చెప్పాడు అది చేసావా లేదా అలాంటి తీర్పులు కొన్నేమో నిత్య నాశనం కొరకు చేసినటువంటి తీర్పులు ఉంటాయి. ఈ తీర్పు, వీటన్నిటి ద్వారా తీర్పు ఎందుకు ఉండాలి అనే మాటకి నేను గతంలో కూడా ఈ మాట మాట్లాడి, వై జడ్జిమెంట్, తీర్పు అనేది ఎందుకు అని అంటే ఉంటుంది. అలా గనక చేయకపోతే దేవుడే కాదు, దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు తీర్పు తీర్చినప్పుడు తీర్పు తీర్చడం అంటే అర్థం ఏంటి? తప్పును తప్పని చెప్పాలి, శిక్షించాలి, మంచిని మంచి అని చెప్పాలి, దానికి కావలసినటువంటి ప్రతిఫలం అలా చేస్తేనే కదా. సో దేవుడు తీర్పు తీర్చినట్టు ఏమవుతుంది అని అంటే, తప్పు
నేరం, ఇప్పుడు ఏదన్నా కానీ దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిదాన్ని తీసి పక్కన పడేసి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఉంటుంది. దానికి ఆయన రాజు. ఒక దినాన అల్టిమేట్గా తీర్పు అన్నాడు కదా. మరి ఆ తీర్పు జరిగిన తర్వాత ఆ ఉండబోయేటువంటి రాజ్యంలో పరిపాలన ఎలాగుంటుంది? అందుకే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. మీరు గమనించండి, ఈ విషయాలన్నీ మనం పేతురు పత్రికలోనే చదువుతూ ఉన్నాం. కష్టాలు, శ్రమలు, దేవుని యొక్క తీర్పు, అల్టిమేట్గా 3వ అధ్యాయం మీకు 10వ వచనం బాగా తెలుసు కదా. ప్రభు దినము దొంగ వచ్చినట్టు వస్తుంది. గమనించారా? సో ఉంది. ఆ రోజున ఏమవుతుందంటే ఈ తీర్పులన్నీ దేవుడు ఎందుకు చేస్తాడు? విశ్వం అంతటిని క్లీనప్ చేస్తాడు, శుభ్రం చేసేస్తాడు. ఇందులో ఉన్నటువంటి అందరిని స్వచ్ఛపరుస్తాడు. కొత్త ఆకాశం, కొత్త భూమి, తన ఆనందం కొరకై, తన నీతితో నిండినటువంటి ఒక కొత్త విశ్వాన్ని, కొత్త లోకాన్ని. అందుకే కొత్త ఆకాశం కొత్త భూమి అనేటువంటి వాగ్దానం. ఇదే విషయాన్ని 13వ వచనం, 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుకొనుతున్నాము, వాటి యందు నీతి నివసించును. ఇప్పుడు శ్రమలు పడుతున్నావేమో, దేవుడు అల్టిమేట్ తీర్పరి. అందులో ప్యూర్ ఉంటుంది, అందులో నీతే నివసిస్తుంది. అలాంటి దేవుని పిల్లలం మనం ఎలాగ ఉండాలా? యేసు ప్రభు ఉన్నట్టుగా ఉండాలా అనే విషయాలు చూస్తాం. ఓకే, ఇక్కడ రండి మళ్ళీ అంశంలోకి వద్దాం. దేవుడు తీర్పు తీరుస్తాడు, ఆయన న్యాయముగా తీర్పు తీరుస్తాడు అని అన్నాడు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు, తన్ను తాను అప్పగింపుకున్నాడు. ఇక్కడ చెప్పబడిన ఉద్దేశాలు ఏంటంటే, కాంటెక్స్ట్ ఆయనకు వచ్చే శ్రమలు కాబట్టి, ఏమండి కాంటెక్స్ట్ క్రైస్తవులకు వచ్చే శ్రమల్లో ఆయన క్రీస్తు మనకి ఒక నమూనా కాబట్టి తన్ను తాను అప్పు చెప్పుకున్నాడు అన్నది ఏ విషయాల్లో? వచ్చే శ్రమల విషయాల్లో సబ్మిట్ చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? న్యాయంగా నువ్వు చూసుకో. బైబిల్లో ఒక మాట ఉంటుంది, పగ తీర్చుట నా పని. సో ఆయన సెటిల్ చేసుకుంటాడు. సో ఇలాగ మైండ్ సెట్తో మనం ఉండాలనేది జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు అలాగే ఉన్నాడు. మనం ఉండాల్సినటువంటి విధానం కూడా అదే. సమస్తము తన్ను తాను అప్పచెప్పుకున్నాడు అని అంటే ఈ శ్రమల మ్యాటర్స్లో, శ్రమల విషయాల్లో న్యాయయుక్తంగా ఉండేటువంటి ఆ దేవుని దగ్గర యేసు ప్రభు పాపం చేయలేదు, నోట కపటం లేదు. ఆయనకు వచ్చేటువంటి అవమానాలు, ఆయనకు వచ్చేటువంటి గాయాలు చూస్తాం కదా. ఇప్పుడు దూషించలేదు. మనం చదివిన ఆశీర్వాదానికి వారసులగుటగా మీరు పిలువబడ్డారు. కాబట్టి కీడుకు కీడు కానీ దూషణ కానీ మీరు చేయకూడదు. ఇది ఇంట్లల్లో, మన సంఘముల్లో, మన సమాజములో మనం ఎలా ప్రవర్తించాలో చూడండి. యేసు ప్రభు ఇలాగనే ప్రవర్తన చేశాడు. న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు అని అన్నాడు. తర్వాత వచనం చదువుదాము. మనము 24వ వచనము. న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి సమస్తాన్ని అప్పచెప్పుకున్నవాడు. ఎదిగదండి, అసలు మీకు ఆయనకి ఉన్న కనెక్షన్ చెప్తున్నాడు. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు
ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నందురు. మీరు ఎవరు? యేసుక్రీస్తు ద్వారా రక్షణలోకి వచ్చిన వారు. మీరు రక్షించబడిన వారు, రక్షణలో ఉన్నవారు, క్రైస్తవులుగా ఉన్నవారు. ఆయన మిమ్మల్ని రక్షిస్తే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితి మనది, అదే కదండి. అలాంటి వారిని బ్రతికించాడు నిన్ను. అప్పుడు నువ్వు క్రైస్తవుడు అయ్యావు. కొత్త జన్మ, ఈ పదాలు మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి మారు మనసు పొందాడు. ఆ మారు మనసులో ఉండేటువంటి ఆ ప్రభావం ద్వారా క్రొత్త జన్మ అనుభవంలోకి వస్తాడు. ఒక న్యూ జనరేషన్ లాగా నువ్వు తయారవుతావు. మరి క్రొత్త జన్మ అనుభవం, పాపముల విషయమై చనిపోయి నీతి విషయంలో నువ్వు జీవించాలని మీ కొరకు ఆయన మరణించాడు. సో నిన్ను ఒక రక్షించబడిన క్రైస్తవుడిగా ఉంచడానికి పాపముల విషయంలో మీరు చనిపోయి నీతి విషయంలో మీరు బ్రతకాల. ఆయన నీతిమంతుడు కదా, ఆయన మనకు నమూనా. ఆయన అంతే, ఆయనలో పాపం లేదు, నీతిగా బ్రతుకుతున్నాడు. ఎలా బ్రతుకుతున్నాడు అనే దానికి కొంచెం చూసాము. సో మన పరిస్థితి కూడా అదే, మనం అలాగే ఉండాలని ఆయన మనల్ని రక్షణలోకి తెచ్చాడు. సో మనం పాపముల విషయమై చనిపోయి, ఆయనలో పాపం లేదు, ఆయన నోట కపటం లేదు, సో మనం అలాగ ఉండాలి అన్నాడు. నమూనా అంటే ఇదే. మరి ఆయన దేవుడు కాబట్టి చేయలేదు, నేను అయితే వాళ్ళ మనిషిని కాబట్టి చేస్తానంటే కుదరదు. యేసుక్రీస్తు 100% మనిషి, యేసుక్రీస్తు 100% దేవుడు అట్ ద సేమ్ టైం. ఆయన మనలాంటి వాడే. ఇక్కడ మనం చెప్తున్న ఈ మాట ఏంటంటే పాపముల విషయంలో మీరు చనిపోయి, మనం బాప్తిసం తీసుకునేటప్పుడు ఈ విషయాలన్నీ స్టడీ చేస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో యేసు ప్రభు చనిపోయాడు. మనం కూడా మన పాపములో పాత వ్యక్తిగా, పాపిగా ఉన్న జీవితంలో చచ్చిపోతాం. చచ్చిపోయిన వాడిని సమాధి చేస్తారు. సమాధి చేస్తే యేసు ప్రభు లేచినట్టుగా మరలా కొత్త జన్మలోకి వస్తాం. అది మన లోపల జరిగేటువంటి విషయం. సో పాపం విషయంలో చనిపోయేటువంటి వారిగా మనం ఉంటాం. అంతేకాకుండా నీతి విషయంలో జీవించుకున్నట్లు నువ్వు నీతి విషయంలో జీవించాలి. ఇప్పుడు యేసు ప్రభు ఎలాగైనా జీవిస్తున్నాడో దేవుని యొక్క ప్రభుత్వంలో నువ్వు నివసించాలి. కొత్త ఆకాశం, కొత్త భూమి ఏం నివసిస్తుంది? దానిలో చదివాం మనం, అందులో నీతి నివసిస్తుంది కదా. సో నీతి విషయంలో జీవించినట్లు ఇలా ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువు మనల్ని కేవలం ఆ నరకం నుండి తప్పించడానికి మాత్రమే రక్షించడం కాదు కదా. పాపమెరుగని ఆయనని పాపముగా చేసి శిక్షించాడు. ఎందుకు అని అంటే మనము దేవుని నీతి అగునట్లు. రక్షణ జీవితం అంటే చాలామందికి అర్థం కాదు. నువ్వు పాపం వదిలిపెట్టావు, ఓకే, బాగానే ఉంది, కానీ ఎలా ఉండాలి? నీతిగా జీవించినట్లు, దేవుని నీతిగా నువ్వు ఉండినట్లు. నీతి అంటే ఏంటి? దేవుని అంగీకరించే ఆయన ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో, ఆయన నీతికి, ఆయన ఆజ్ఞలకి, ఆయన మనసుకి, ఆయన చిత్తానికి, ఆయన ఆజ్ఞలకి సరిపడే జీవితం మనం జీవించేటట్టు అట్ట బ్రతకటానికి మనల్ని రక్షించాడు. అది క్రిస్టియన్ లైఫ్ అంటే. దేవుడు అంగీకరించగలిగే ఆయన పెట్టిన విధి విధానాలు కానీ, ఆయన షరతులు కానీ, ఆయన ఆజ్ఞలు కానీ, ఆయన కట్టడలు కానీ వాటికి సరిపడేటువంటి జీవితం జీవిస్తావే, అది నీతి అంటే. పాపం విషయంలో చనిపోవడమే కాదు, తప్పులు చేయకుండా ఉండడమే కాదు, నెక్స్ట్ ఏంటి? నీతిగా ఉండాలి. నీతి అని అంటే ఇప్పుడు నేను చెప్పిన వివరణ, దేవుడు పెట్టేటువంటి ఆజ్ఞ, కట్టడలు, నియమాలు, ఉద్దేశాలు, ఆజ్ఞలు ఏదైనా కానీ వాటికి సరిపడే జీవితం, అది నీతి అంటే.
దేవుని నీతి అంటే. సో నీతి విషయమై మనం జీవించినట్లుగా, ఈ నీతి ఎలాగొస్తుంది? జీవించినట్లుగా అనే మాట చూస్తే అది నువ్వు అనుకుంటేనే నేను అనుకుంటానో రాలేదు. ఇది యేసు క్రీస్తు మనకిచ్చిన జీవమై ఉంటుంది. వినాలి మీరు. ఇది నువ్వు అనుకుంటేనో కోరుకుంటేనో దేవుని నీతి మనకు రాదు. ఎట్లా వస్తుంది? ఆయన మనకి నూతన జీవము ఇవ్వడము ద్వారా. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడే, సమాధిలో ఉంటే యేసు దేహము ఒక జీవాన్ని కలిగి పైకి లేచింది కదా. అలాగన మన కొత్త జన్మ అనుభవంలో మన పాతయి చచ్చిపోయినప్పుడు తిరిగి జన్మించేటువంటి అనుభవంలో దేవుడిచ్చే జీవం ఉంది. చూసావు? పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మిమ్మల్ని ఆయన బ్రతికించినప్పుడు నీకు ఇచ్చిన జీవం చూసావు? ఆ జీవం లేకపోతే నువ్వేం గ్రహిస్తావుడివి? మీకు అర్థం అవ్వాలా? ఓకే. ఆ జీవమును ఎట్లా వస్తుంది? యేసు యొక్క జీవము. ఇది కొలస్సీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. మీ జీవము క్రీస్తు యందు దాచబడింది. మీరు చచ్చిన వాళ్ళైతే మిమ్మల్ని బతికించాడు. ఆ వచ్చిన జీవము దేవుని జీవము, అది నిత్య జీవము. అందుకనే నువ్వు తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చావు. ఆ జీవం ఉన్నవాడే క్రైస్తవుడైతే తప్పును తప్పు, అమ్మో అది మనం చేయకూడదు, ఇది చేయకూడదు అంటుంటాడు. ఆ జీవం లేని వాడు ఏం చేస్తాడు అని అంటే ఏం కాదులే అన్నట్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ వెళ్తాడు. మీకు అర్థం అవ్వాలి కదా? సో ఇది కాబట్టి మనము నీతి విషయమై జీవించినట్లుగా రోమీయులకు రాసిన పత్రిక ఒక మాట చదవాల. ఇక్కడ 6వ అధ్యాయం 13వ వచనమే మరలా మీకు ఒకసారి గుర్తు చేస్తా. 6:13. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకి అప్పగించకండి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనండి. మీ అవయవములను నీతి సాధకములుగా దేవునికి అప్పగించండి. మీరు కృపగే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. సో దేవుడు ఆ కృప ఇస్తున్నాడు, ఆ జీవం ఇచ్చి ఆ కృప ఇస్తాడు. పాపం నీ మీద ఏలదు, నువ్వు అవకాశం ఇయ్యకవు, నీతి సాధనాలుగా వాడు. కాబట్టి పాప విషయంలో చనిపోయినటువంటి క్రిస్టియన్స్ నీతి విషయంలో జీవించాలి. యేసు అలాగే జీవించాడండి. అందుకనే క్రీస్తు యొక్క నమూనా అని నేర్పిస్తున్నాం మనం. యేసు అలాగనే బ్రతికాడు. పాపముతో టచ్ లేదు ఆయనకి. నువ్వు కూడా క్రైస్తవుడు అయ్యావంటే పాప విషయంలో చచ్చిపోయావు, అయిపోయింది కదా, మానుకున్నావు కదా, అది లేదు కదా ఇప్పుడు ఉండాల్సినటువంటి లైఫ్. ఓకే, దాని కొరకు ఆయన ఏం చేశాడు అని అంటే మ్రాను మీద మన పాపములన్నీ భరించాడు. అది మ్యాటర్. ఎందుకైంది? యేసు ప్రభు ఎలాగన నిన్ను ఆయన రక్షించాడే విషయాలు జ్ఞాపకం చేసుకుంటుంటే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు 24వ వచనంలో, మనం ఇలాగనే జీవించాలని తన శరీరమందు తానే మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. మ్రాను అనే ఇక్కడ పదము ఉంది. ఆ మాను అంటే చెక్కతో చేయబడిన శిలువ అని అర్థం. చెక్కతో చేయబడిన శిలువ అని అర్థం. పాత నిబంధనలో ఇది మ్రాను మీద వేలాడబడి తీయడం, ఉరి తీయడం అనేది పనిష్మెంట్. అది మాను మీద వేలాడదీసి ఉరి తీసేటువంటి పనిష్మెంట్. అలాంటి ఆ మ్రాను మీద యేసు ప్రభు ఏం చేశాడనంటే మోసుకున్నాడు మన పాపాలని అన్నాడు. నీ పాపాలు ఎట్లా పోయినాయి? సరే చచ్చిపోయాలంటున్నావు, పాపం విషయం చనిపోయాను, ఓకే, ఎలా వెళ్ళాయి అంటే నీ పాపములని ఆయన మోసుకుని పోయాడు. ఎప్పుడన్నా అర్థం చేసుకుంటాము ఈ మాటలను? చూడండి, రక్షణ వరకు రాలేదండి మనకి.
ఆయన మ్రాను మీద మోసుకొని మనకి ప్రాయచిత్తం కొరకైనటువంటి ఆ నిజమైనటువంటి బలిపీఠంపై తనను తాను బలిగా అర్పించుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక తీద్దాం, 7వ అధ్యాయం 27వ వచనములో చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ 7:27లో ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులుగా నియమించింది, కానీ ధర్మశాస్త్రానికి తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం నిరంతరం సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుణ్ణి నియమించింది కనుక ఈయన సో పాత నిబంధనలో ప్రధాన యాజకులు చేసిన కాడు, తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాడు. కాబట్టి ఆయన మన పాపాలని మోసుకున్నాడు అనేటువంటి ఆ పదం కూడా బాగుంది కదా. తన దేహం మీద మన పాపాలని భరించాడు, అది మన పాప శిక్షని ఆయన భరించాడు. అందుకని మనకు ఈ అద్భుతమైన ఆశీర్వాదానికి వారసులవటానికి మీరు పిలువబడతారు. ఇందుకే మీరు పిలువబడతారు. ఊరకొచ్చిందా అండి క్రిస్టియన్ లైఫ్? నీ వెనకాల యేసు ప్రభు ఇంత చేశాడు, అందుకని పిలిచాడు. నీ పాపపు లెక్కలన్నీ దాన్ని ఆయన సెటిల్ చేశాడు. అంతేకాకుండా ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత, మరణము వలన కలిగే స్వస్థత. పాపం వలన వచ్చే జీతం మరణమైతే ఇప్పుడు ఈయన గాయపడ్డాడు కాబట్టి ఆ మరణము యొక్క ఆ స్థితి నుండి మనల్ని స్వస్థపరిచినటువంటి విధానం. మనము చచ్చిన వారమైనప్పుడు ఆయన మనల్ని బ్రతికించాడు. తద్వారా బ్రతికించడము అని అంటే యేసు యొక్క ఆ పునరుద్ధానము జీవం ఉంది కదా, ఆ జీవం మనకిచ్చాడు అని, అది న్యూ లైఫ్. పౌలు గారు ఇదే కోరుకుంటాడు. యేసును ఆయన శ్రమానుభవములో నేను పాలు పొందడానికి, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగి ఆయనలాగా నేను బతకాలా. ఇది ఫిలిప్పీ పత్రికలో ఆయన స్టేట్మెంట్ కదా. సో మన లోపల ఆయన ఇచ్చేటువంటి ఆ జీవం ఉంటుంది, అది దేవుని నీతిలో మనం బతకాలని చెప్తూ ఉంటుంది, బ్రతకడానికి సహాయపడుతూ ఉంటుంది. అలాగే బ్రతకాలి. దాని కొరకు నిన్ను రక్షించడానికి యేసు ప్రభు పడ్డటువంటి విషయాలు చూస్తూ ఉన్నాం. ఆయన నీ కొరకు ఏమేమి చేశాడు? ఊరకొచ్చిందా అనుకుంటున్నారా? రక్షణ, సంఘము, సంఘారాధన, బల్లారాధన, సంఘ సహవాసం అంటే నిర్లక్ష్యంగా ఎందుకుంటున్నారు చెప్పనా? నీ వెనకాల దేవుడు ఇంత చేశాడనే అవగాహన నీకు లేకపోవడాన్ని బట్టే. ఏమంటారు మీరు? దేవుడు నీ కొరకు ఇంత చేశాడనంటే నువ్వు ఎందుకు కన్నీరు కార్చుకుంటూ పరిగెత్తుకుంటూ రాలేవో? ఎందుకంటే మనకు అర్థం కాల. సంఘం అంటే బయట క్రిస్టియన్ లైఫ్ జీవించాలంటే, సాక్ష్యపు జీవితం జీవించాలంటే, నీతిగా బతకాలంటే ఎందుకు నిర్లక్ష్యం అంటే, నిర్లక్ష్యం ఎందుకనడం అసలు మనకి ఆయన విషయం, ఆయన మనకేం చేశాడనేటువంటి విషయం అర్థం కాల. సో ఇక్కడ ఆయన మన మ్రావుని మీద మోసుకొని అనే మాటలు చూస్తాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 30వ వచనం చదివితే, అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 30వ వచనం, మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును, అదిగో మ్రానున, ఆ మ్రాను మీద సిలువలో ఆయన తన దేహమందు మన పాపాలని మోసెను. అందుకని నీకు పాపాల క్షమాపణ వచ్చింది. నువ్వు పాపం నుండి విమోచించబడ్డావంటే అందుకు వచ్చింది. నువ్వు సందేశావనో చర్చికి వచ్చావనో కాదు.
ఆయన మనల్ని మోసుకొని. సో యెషయా గ్రంథం 53వ అధ్యాయం మరలా ఒకసారి ఆ విషయాలన్నీ మీరు చదవచ్చు ప్రియులారా. ఇప్పుడు చివరి వచనంలో ఏముందో చూసి ముగిద్దాం. 25వ వచనం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడునైన వాని వైపుకు తిరిగి ఉన్నారు. సో మీరు ఇలాగ ఉండండి. ఆయన మనకి ఒక నమూనా. ఎలాగా మిమ్మల్ని శ్రమల్లో మీరు ఎలా ఫేస్ చేయాలి, మీరు ఎలాగ ఉండాలి, అసలు మీ స్టేటస్ ఏంది, మీ స్థాయి ఏంది చెప్తూ వచ్చాడు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అయినటువంటి ఆయన దగ్గరికి వచ్చారు. ఆత్మల కాపరి, ఆత్మల కాపరి ఆయనే. అంతేకాకుండా ఇక్కడ అధ్యక్షుడు అని అన్నాడు. మన ఆత్మలకి కాపరి మరియు అధ్యక్షుడు. అధ్యక్షుడు అని అంటే పర్యవేక్షకుడు అనవచ్చు. కాపరి కాస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు మన ఆత్మల్ని. ఇక్కడ మీ ఆత్మల కాపరి, ఆత్మల కాపరి అంటే ఈ ఆత్మ ఏంటి? అది మన ఒరిజినల్ వ్యక్తిత్వం. వింటున్నారు కదా? ఒరిజినల్ వ్యక్తిత్వము, మన ప్రాణము, మన వ్యక్తిత్వం, మన నిజమైన వ్యక్తిత్వం. సో మన ఇన్నర్ లైఫ్, ఆంతర్య పురుషుడు అనే ఒక చోట ఉంటుంది. నీ ఆత్మ, నీ ఇన్నర్ లైఫ్, నీ బయటకు మనిషి లోపల ఒక మనిషి అంటాడు కదా, ఆ లోపల మనిషి రక్షించబడి ఉంటాడు. ఆ లోపల మనిషిని సంరక్షిస్తూ కాపరిగా ఉండి పర్యవేక్షిస్తూ ఉండేటువంటి కాపరి ఈయన ప్రభువు. మీరు ఇలా బ్రతకడానికి మీరు ఆయన ఆధీనంలో ఉండి కాపాడబడుతూ ఉండేటువంటి వారుగా ఉంటారు. ఇప్పుడు మానపై మన యొక్క మరణమంతటిని ఆయన తీసుకొని మనల్ని విమోచించి, అంతేకాకుండా ఆయన పునరుద్ధాన జీవము చేత మనల్ని బ్రతికించి నడిపిస్తూ, అంతేకాకుండా నీ అంతరంగ పురుషుని కాపాడుతూ మరియు అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తూ పర్యవేక్షిస్తూ, ఇలాంటి దేవుని వైపునకు మీరు తిరిగారు. మళ్ళా రండి, క్రిస్టియన్ లైఫ్ జీవించండి. ఇంత కదా క్రైస్తవ జీవితం అంటే. అలాగే యేసు ప్రభు జీవించాడు. అది మనకి మోడల్ లైఫ్. ప్రభు ద్వారా మనం జీవించడానికి ఇదే చివరిగా ఈ మాటలు మాడుతున్నాను. ఆయన మనకు కాపరిగా ఉంది. ఎలా కాపరి? నిన్ను పాపాల నుండి విడిపించి విమోచించి ఆయన పునరుద్ధాన జీవము చేత నిన్ను నడిపించి నీతితో నడిపించాలని నిన్ను కాస్తూ అధ్యక్షుడిగా ఉండి పర్యవేక్షిస్తూ కంట్రోల్ చేస్తూ నీ మీద ప్రభువుగా ఉండి నడిపిస్తున్న మన ఆత్మల కాపరి ఆయన వైపునకు మనము తిరిగి ఉన్నాం. కాబట్టి శ్రమల్లో ఆయన మనల్ని నడిపించగలిగిన వాడు. అయ్యా మాకు హెల్ప్ చేయి. కాపరిగా ఉండి నిన్ను కాపాడుతాడు. కాపరి అని అంటే పోషిస్తాడు, శత్రు నుండి కాపాడబడతాడు. ఆయన మనకి లోపల జీవంని సరఫరా చేస్తూ ముందుకు నడిపిస్తాడు. ఇట్టి కాపరి మనకున్నాడు. ఆయన లైఫ్ అంతా మనకు మోడల్గా ఉంది. దాన్ని నమూనాగా తీసుకుందాం. ఆయన ఆలు రాపించి నేర్పించి రుద్దించినట్టుగా యేసు జీవితమే మనకు నమూనా. ఆ నమూనా ప్రకారం మనం బ్రతుకుదాం. అలా చొప్పున బ్రతకడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. థ్యాంక్ యూ.